కృష్ణా గుంటూరు నియోజకవర్గాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు సోమవారం ప్రారంభమైంది. గుంటూరులోని ఏసీ కళాశాలలో ఉదయం 8 గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. రాత్రి 7 గంటల సమయానికి కూటమి అభ్యర్థి అలపాటి రాజేంద్ర ప్రసాద్ 20,000 ఓట్లకు పైగా ఆధిక్యతలో ఉన్నారు. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు గుంటూరులోని ఏసీ కళాశాలలో సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. పటిష్టమైన బందోబస్తు మధ్య సాగిన ఓట్ల లెక్కింపులో సోమవారం రాత్రి 7 గంటల సమయానికి కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ రెండో రౌండ్ ముగిసేసరికి 20,746 ఓట్ల ఆధిక్యతలో కొనసాగుతుండగా పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు 6,740 ఓట్లతో ఉన్నారు. ఓట్ల లెక్కింపుకు ముందుగా జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు. తదనంతరం స్ట్రాంగ్ రూమ్లో ఉన్న బ్యాలెట్ బాక్సులను జిల్లా కలెక్టర్ పరిశీలించిన మీదట బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ కేంద్రాలకు తరలించారు. మొత్తం 28 టేబుల్స్లో 17 రౌండ్లు కొనసాగుతున్న కౌంటింగ్కు 600 మంది సిబ్బంది పాల్గొన్నారు. కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుటీ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 25 మంది అభ్యర్థులు బరిలో ఉండగా ప్రధాన అభ్యర్థులైన కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు మధ్య పోటీ కొనసాగింది. మొత్తం 3,47,116 మంది ఓటర్లు ఉండగా 2,41,491 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇంకా ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఓకే, రౌండ్ 1 అన్ని టేబుల్స్ ఫార్మాట్స్ వచ్చాయి. రౌండ్ 2 ఏమైనా రెడీ అవుతే ప్లీజ్ యూ కెన్ సెండ్. కొత్త బాక్సెస్ వస్తున్నాయి, దయచేసి టేబుల్ దగ్గర పెట్టేసి న్యూ ఖాళీ బాక్సెస్ తీసుకెళ్ళాలి. కేవలం 4th రో వచ్చింది. 1, 2, 3 రోస్ ఫార్మాట్ కావాలి. రోజు సూపర్వైజర్, తహసీల్దార్స్ దయచేసి మీరు ఫార్మాట్ తీసుకొని రావాలి స్టేజ్ మీదకి.